హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ రీఎంట్రీ ఇచ్చినటువంటి భరణి శ్రీజాలతో మాట్లాడుతూ, మీరిద్దరూ ఇక్కడ పర్మనెంట్ హౌస్మేట్స్ కాదు, టెంపరీ హౌస్మేట్స్గా ఇంట్లోకి వచ్చారు. మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ ఇంట్లో పర్మనెంట్గా ప్లేస్ దొరుకుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు అంటూ చెప్తూనే, మీకోసం ఆడే కొంతమందిని మీ సైనికులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది అంటూ టైప్ ఇవ్వడంతో శ్రీజ, భరణి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మంతనాలు అయితే ప్రారంభించారు. సో మొత్తంగా అయితే శ్రీజ వైపుగా కళ్యాణ్, డెమాన్, గౌరవ్, రీతు, సాయి శ్రీనివాస్ నిలవగా, ఇక భరణి వైపు నిఖిల్, ఇమ్మాన్యుయల్, తనూజ, దివ్య, మాధురి, రాము, సుమన్ శెట్టి అయితే నిలిచారు. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ కట్టు పడగొట్టు. ఈ టాస్క్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా 7 అంతస్తుల టవర్ని నిర్మించాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. మొదటి టాస్క్ అయిన కట్టు పడగొట్టు టాస్క్లో శ్రీజ తరపున శ్రీజ, డెమాన్, గౌరవ్ టాస్క్లో పోటీ పడితే, భరణి తరపున భరణితో పాటుగా నిఖిల్, ఇమ్మాన్యుయల్ ఇద్దరూ పోటీ పడడం అయితే జరిగింది. ఈ టాస్క్ ఓ రేంజ్లో జరిగింది అని చెప్పవచ్చు. ఎదుటివారి టవర్స్ని పడగొడుతూ తమ టవర్స్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పోరాడటం అయితే జరిగింది. డెమాన్ ఒకానొక స్థితిలో భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరినీ కూడా ట్యాకిల్ చేసిన విధానం అయితే ఈ సీజన్కి హైలైట్స్. డెమాన్ అయితే అస్సలు ఏమాత్రం ఫిజికల్ టాస్క్ వచ్చినా కూడా తనలో ఉన్న సత్తాని మొత్తం యూజ్ చేసి తన పవర్ ఏమిటో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక టాస్క్ ముగిసిన తర్వాత ఎవరి టీం బాక్సులు కూడా పూర్తిగా 100% బాక్సు లోపల లేకపోవడంతో సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణ్, సుమన్ శెట్టి మధ్య వివాదం అయితే రాజుకుంది. మొత్తం అంటే భరణి టీంది ఎక్కువ శాతం బాక్స్లో ఉందని, శ్రీజ టీంది ఎక్కువ శాతం బయట ఉందంటూ సుమన్ శెట్టి ఆర్గ్యూ చేస్తుంటే, ఇద్దరిది బాక్స్ లోపల పూర్తిగా లేదు కదా, అది కవర్ చేయకుండా నెక్స్ట్ పాయింట్ అయినటువంటి టవర్ని చూడండి, అప్పుడు విజయాన్ని ఎవరికి ఇస్తారో చూడండి అంటూ శ్రీజ అయితే గట్టిగా ఆర్గ్యూ అయితే చేస్తుంది. దీంతో కళ్యాణ్ ఇవి రెండు కూడా చేయలేదు, ఇద్దరివి బాక్స్ బయటే ఉన్నాయి కాబట్టి ఈ డిసిషన్ బిగ్ బాస్ చెప్తాడు అంటూ తర్వాత కాసేపటికి కళ్యాణ్ శ్రీజ టీంని విన్నింగ్ పర్సంటేజ్ అంటూ ప్రకటిస్తే, సుమన్ శెట్టి కూడా అదే విధంగా ఆలోచించి నా ప్రకారం భరణి టీం అంటే బ్లూ టీం విన్ అంటూ సుమన్ శెట్టి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ ఈ టాస్క్లో శ్రీజ అయితే గెలిచింది అని చెప్పవచ్చు. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.